క్లాస్ యాక్షన్ లాసూట్. క్లాస్ యాక్షన్ లాసూట్ అంటే ఏంటి? బేసిక్గా అంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయితే గనక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది మీకు, ఆ కంపెనీలో ఒక 100 మందిని ఎంప్లాయ్మెంట్ లోంచి తీసేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళంతా ఒక పర్టికులర్ క్లాస్కి వస్తారనమాట. ఎందుకు అంటే మేనేజ్మెంట్ మీద కేసు వేయడానికి. మమ్మల్ని అర్ధాంతరంగా కంపెనీలోంచి తీసేశారు అని ఫ్యాక్టరీలో వర్కర్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ కలిపి ఒక క్లాస్ అంటారనమాట. అలాగే ఇట్లాంటి కంపెనీలు ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫ్యాక్టరీలు 10 స్టేట్స్లో ఉన్నాయి అమెరికాలో. ఈ 10 స్టేట్స్లో వాళ్ళందరూ కలిసి ఈ 10 ఫ్యాక్టరీలలో 100 మందిని తీసేస్తే ఆ 100 మంది అందరూ కలిసి కూడా ఒక్క సూట్ ఫైల్ చేయొచ్చు అనమాట. అంటే ఇండిపెండెంట్గా 1 పర్సన్ కేసు వేసేదానికంటే ఇలా క్లాస్ వీళ్ళందరినీ ఒక క్లాస్ అనమాట. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ లాగా ఇలాంటి ప్రాబ్లం, అంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇలాంటి సేమ్ ప్రాబ్లము ఒక 100 మందికి ఉండాలి, 1000 మందికి ఉండాలి, 2000 మందికి ఉండాలి. అలాగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఒక క్లాస్ అంటారు. సో దాన్ని క్లాస్ యాక్షన్ సూట్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ ఉన్నారో వాళ్ళు ఈ క్లాస్ యాక్షన్ సూట్కి ఎలిజిబుల్. అంటే ఒక 10 మంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే వుడ్ బి ఫాదర్ తన హస్బెండ్ కానీ ఎవరైనా సరే, ఇప్పుడు July 27 తర్వాత మేము తల్లిదండ్రులు కాబోతున్నాం అంటే వుడ్ బి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ క్లాస్లోకి వస్తారనమాట.